ఇక కొన్ని హోటల్స్ కట్టెల లాంటి ప్రత్యామ్నాయాలు చూసుకున్నాయని, విపత్కర పరిస్థితుల్లో ప్రజలు వినూత్న ఆలోచనలు చేయాలన్నారు పయ్యావుల కేశవ్. ప్రజలకి ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయన్నారు. ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ ఇప్పుడు నిన్న హోటలర్స్ వచ్చారు, సార్ మాకు గతంలో వాడేటువంటి బట్టీలు ఏవైతే ఉన్నాయో మేము ఆల్రెడీ 3 హోటల్స్ వాళ్ళు మేము పెద్ద హోటల్స్ స్టార్ట్ చేసాం, మాకు బాగా ఉంది అన్నారు. అంటే బొగ్గుతోటి నడిపేటువంటి తందూరు బట్టీలు, వాటి మీద కుకింగ్ చేస్తున్నాం. ఇంకో హోటల్ వాళ్ళు చెప్పారు మేము మెనూని తగ్గించుకున్నాం సార్, ఫిక్స్డ్ మెనూ పెట్టేస్తున్నాం, సో దట్ అది ఒక్కసారి వండేస్తే ఆ మెనూని సప్లై చేస్తాం అనేటువంటిది. ఇట్లా రకరకాల ఆప్షన్స్ వస్తూ ఉన్నాయి. విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు మనం వినూతనమైనటువంటి ఆలోచనలకు వెళ్ళాలి. ప్రతి ఒక్కరం కూడాను ఎక్కడైతే మ్యాక్సిమం మినిమైజ్ చేసుకోండి, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉంది. సామాన్యుడి కష్టాలకి కలగకుండా ఉండడానికి అటు కేంద్రము ఇటు రాష్ట్రము చంద్రబాబు గారి లీడర్షిప్లో ప్రతి మంత్రుల టీం కూడా హాలిడే అనేది లేకుండా కూడా పూర్తిగా పనిచేస్తున్నారు అనేటువంటి నమ్మకాన్ని ఇవ్వదలుచుకున్నాం.